హైకోర్టు ఆదేశించినా కూడా అనుమతించడం లేదు. ఎట్లా చూస్తారు పోలీసుల వైఖరిని? పోలీసు వైఖరి అంటే ప్రభుత్వం తరపునే వాళ్ళు ఎంతసేపు ఫైట్ చేస్తున్నారు. కోర్టులన్నా ప్రజలన్నా కూడా ఏంలే. వీళ్ళైతే కన్నా గ్రామాలలోకి వచ్చి సూచనలు ఇస్తుంటారు. అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఎలాంటి చర్యలు ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము న్యాయం చేస్తాం. అది న్యాయం చేసేది లేదు, పుట్టుకోసలేదు. ఆ ఎమ్మెల్యేని బట్టి ఆ ఎమ్మెల్యే చెప్తే అది వింటా అంటారు అంతే తప్ప గ్రామాలలో ప్రజలు మొబ్బు పెడతారు తప్ప పోలీస్ వ్యవస్థ అయితే నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడైనా గ్రామాలలోకి వచ్చి వాళ్ళు చెప్పేటివన్నీ బూటకాలు. అది ప్రజలు నమ్మి ఇంకా ఇబ్బంది పడేదానికన్నా ఎవరింటికాడ వాళ్ళు ఉండేది మంచిది. ఫ్యాక్షన్ జోలికి పోవద్దండి, మటక ఆడాకండి, గ్యామ్లింగ్ ఆడాకండి, ఏడన్నా బెల్ట్ షాపులు ఉంటే చెప్పండి, ఇవన్నీ చెప్తా అంటారు. ఇవన్నీ బూటకాలు. ప్రజలు నమ్మి ఇలా నమ్మి ఊరికే గ్రామ సభలకు వస్తారు. దయచేసి ఆ గ్రామ సభలకు రాకుండా మానుకుంటే మీ పని మీరు చేసుకుంటే బాగుపడతారు తప్ప ఏం లే. ఏంటంటే నా ఇమిడితో వచ్చే కన్నా ఒక తిరునాళ మాత్రం తాడిపెత్తులో ఒక 5-6 సార్ల ఒక 300-400 పెట్టి మటక రాస్తా అంటారు. బంగాకి చిలువిడిగా నిన్న లేక మొన్న 1 కేజీ బంగారు దొరికితే దొరికిన వాళ్ళను మాత్రమే రిమాండ్కి పెట్టినారు. కానీ వాళ్ళు తాడిపెత్తులకు వచ్చినాక ఎవరికి ఇచ్చారు? ఎవరికొరికి ఇవ్వాలి కదా. అది ఎవరికి ఇచ్చినారని కూడా విచారించాలి. పాపం శివగంగాధర్ రెడ్డి అయితే బాగా ఫ్యాక్టరీస్ అయినాడు. ఏమన్నా అతనికి బంగాకుల్లో వ్యాపారం ఏమన్నా లింకు కుదిరిందేమో నాకు తెలియదు. కానీ శివగంగాధర్ రెడ్డి అయితే ఉండే ఈ బంగాకు వ్యాపారంలో పార్ట్నర్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఆత్మకూరు నుండి వచ్చి దొరికినోని కనీసం ఎస్పీ ఆఫీస్కి విచారించడమో లేకపోతే నువ్వు ఎవరికి ఇచ్చినావని విచారించడం కూడా జరగదు. కేవలం వచ్చిన వాళ్ళను మాత్రమే పట్టుకొని వాళ్ళని రిమాండ్కి పెడుతున్నారు. అంటే దీనిపైన రాజకీయ కుట్రన్న ఉండాలా లేకపోతే అతనికి భాగమని ఉండాలి. ఈ ఇష్యూ పైన న్యాయ పోరాటం ఏ విధంగా కొనసాగిస్తారు? ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు హైకోర్టు ఆదేశించింది, మిమ్మల్ని పోలీసులు అలౌ చేయట్లేదు. హైకోర్టు ఆదేశించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి ఇవ్వలేదని పంపట్లేదా? ఎట్లా న్యాయ పోరాటం ఏ విధంగా కొనసాగిస్తున్నారు? జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే నడుస్తుంది ఈ జిల్లాలో. అంటే మా కాన్ఫిడెన్స్ వరకు నడుస్తుంది. ఆయన ఏది వద్దంటే అది, ఏది కావాలంటే అది. ఆయనకేమో అన్ని విధాలుగా ఒక వీధి రోడ్డు మాత్రమే వదిలిపెట్టినారు. అతను వినాయక చవితికి పోలీసునే పర్మిషన్ అడగద్దండి అని చెప్తాడు. అంటే పోలీస్ శాఖకి అతను ఏమన్నా హెడ్ ఆఫ్ ది బాస్ ఏమో నాకు తెలియదు. పోలీసు ఆదేశాలు కూడా అమలు కావంటారా? కావు. అది ఏ కోర్టు నుండి వచ్చినా కూడా ఇంతవరకు అయితే కాలే. మళ్ళీ అవుతాయో లేదో నాకు తెలియదు. రేపు చూస్తాం ఏం జరుగుతుందో. దాన్ని బట్టి నా ఆలోచన ప్రకారం నేను న్యాయ పోరాటం అయితే చేస్తాను. ఇప్పటివరకు మీ ఆందోళన విరమించి వెళ్తున్నారా? పోలీసులు అరెస్ట్ చేయాలని రెడీగా ఉన్నారు మేము? పోలీసులు అయితే చెప్పినారు ఏదన్నా ఉన్నా రేపు వచ్చే కోర్టు ఆర్డర్ ప్రకారం మేము మీకు సహకరిస్తామని. దానిపైన నమ్మి మనం రైతు